అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క అమ్మఒడి పథకం కింద అంటే గతంలో అమ్మఒడి పథకం, ఈ యొక్క ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం కింద మనకి ఈ యొక్క నగదనేవైతే జమ చేయబోతుందండి. సో, మనకి 15,000 రూపాయలనేవైతే ఖాతాల్లోకి జమ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందనమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి నిధులు ఎప్పుడు జమ అవుతాయి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి తల్లులందరికీ కూడా ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచించి మనకి ఈ యొక్క నగదనేవైతే జమ చేయబోతుందండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి 15,000 రూపాయలనేవైతే విడుదల చేయబోతుందనమాట. గతంలో కూడా అమ్మ ఒడి పథకం కింద ఈ యొక్క పథకం అనేది తీసుకొచ్చారండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి గతంలో 13,000 రూపాయలని మాత్రమే తల్లుల ఖాతాలో, మిగతా 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకునేవారు. అయితే ఈ ప్రభుత్వం మనకి 15,000 కూడా అంటే ఇందులో ఏ కటింగ్స్ లేకుండా డైరెక్ట్ 15,000 కూడా మనకి ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా గానీ వారికైతే జమ చేయబోతుందండి. ఒకరుంటే 15,000 ఇద్దరుంటే 30,000. చేస్తారు. ముగ్గురుంటే 45,000 నలుగురుంటే 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం మనకి అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క నగదనేవైతే జమ చేయబోతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను కంపల్సరీగా 75% అటెండెన్స్ అయితే ఉండాలండి. సో, ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటుందనమాట. సో, ఎవరికైతే 75% అటెండెన్స్ అయితే ఉంటుందో సో, వారికి మాత్రం ఈ యొక్క నగదిచ్చే అవకాశం ఉందనమాట. సో, కంపల్సరీగా 70% అటెండెన్స్ అయితే ఉండాలండి. 1-12 తరగతి చదువుకున్న వారు అందరికీ కూడాని. అయితే దీనికి సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా కలిగి ఉండాలనమాట. ఇలా ఎవరికైతే ఉంటుందో సో, వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దీనికి నిధులనేవైతే మనకి మే నెలలో అయితే విడుదల చేయబోతుందండి. అయితే అప్లికేషన్‌లను మార్చి నెలలో విడుదల చేసే అవకాశం ఉందనమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్లికేషన్ విడుదలపై అయితే క్లారిటీ అయితే ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.